చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ చికెన్. ఏంద్రో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఈరోజు అయితే మేము అడిగి అయితే వచ్చినాం. ఈరోజు అయితే మనం చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాం. పల్నాడు స్టైల్లో కోడి ఫ్రై అయితే చేసేద్దాం. ముందుగా మనం అయితే మన ఫ్రెండ్స్ అయితే అన్నీ అయితే చేర్చినాం. ఇక ఎంతలో ఒక కోడి అయితే మటర్ చేసినాం. తర్వాత ఆకైతే వేసినాం, ఆకు పైన కోడిని అయితే పెట్టినాం. ఇక తర్వాత కోడిని అయితే నీటికి అయితే కడుక్కోవాలా. కోడి గుండెకాయలు కూడా శుభ్రం చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడైతే మనం కోడికి మసాలా ఐటమ్స్ వేసి మొత్తం కలిపేయాలి. ముందుగా పసుపు అయితే వేసుకోవాలా, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలా, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా, కొద్దిగా చికెన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలా, వేసేసుకోవాలా, మిక్సింగ్ 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 మిక్సింగ్. కోడికి అయితే కొద్ది ఘాట్లు పెట్టుకోవాలా, ఎందుకంటే మనం తందూరి చికెన్ అయితే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కోడిని అరిటాకులో పెట్టి చుట్టేద్దాం. ఈలోపు మనం అయితే మామిడికాయ తింటున్నాం. కోడిని అయితే మనం అయితే కర్రకేసి గుచ్చేసి మంటేసి పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం నూనె డబ్బాని అయితే పైన అయితే వేసుకోవాలా. ఇక మన వాళ్ళు అయితే వేసినట్టు వేసినారు. ఇక దీంట్లో అనమాట మనం అయితే కోడిని అయితే తగలబెట్టాలన్నమాట. వండుకోవడానికి కొద్దిగా పెట్రోల్ కూడా వేసినాం. మామూలు గుండెకాయలు కూడా కలుగుతున్నారు. కోడికి వచ్చేసి 2 గుండెకాయలు వచ్చినాయి. ఒకటి లివరు, ఒకటి హార్ట్. ఏం మాట్లాడుతున్నావురా? మనం అయితే ఆయిల్ క్యాన్లు అయితే కోడిని అయితే వేసినాం. కోడి అయితే అందులో ఫ్రై అవుతుంది అన్నమాట. ఇక మన వాళ్ళు అయితే పక్కన తోట ఉందన్నమాట, మామిడికాయ తోట. మామిడికాయ ముక్కలు తింటున్నారు. ఇక మేమైతే లాగేస్తున్నాం చిన్నగా. కొద్దిగా అయితే ఉడకలేదన్నమాట. మళ్ళీ కర్రలో పెట్టి అయితే ఉడికిస్తున్నాం. మా వాళ్ళు అయితే ఇక్కడైతే మంట వేశారు. మీరు ఎంతమంది ఇలా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చికెన్ తిన్నారు కామెంట్ చేయండి. మేమైతే ఇదేనమాట ఫస్ట్ సారి అయితే వచ్చినాం. ఈలోపు గుండెకాయ అయితే ఫ్రై అయిందన్నమాట. గుండెకాయ తీసుకొని తింటున్నాం. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ చికెన్. ఇక చిన్నగా నేను కూడా లెగ్ పీస్ తీసుకొని అయితే లాగిచ్చిన. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఏదో కంటెంట్ అయితే వస్తుంది. ఓకే మరి ఇక ఉంటాం మరి. బాయ్ ఫ్రెండ్స్.